సాయినాథా నీవే మాకు శరణం ఇహ పరాలుగా సాయినాథా ఇహ పరాలుగా సాయినాథా నమో సాయినాథా నీవే మాకు శరణం ఇహ పరాలుగా సాయినాథా ఇహ పరాలుగా సాయినాథా కన్న తండ్రి నీవేనయ్యా కరుణ గోపరావా కన్న తండ్రి నీవేనయ్యా కరుణ గోపరావా కలకలైన బాబరావా వరము ముఖ్య కన్న తండ్రి నీవేనయ్యా కరుణ గోపరావా కలకలైన బాబరావా వరము ముఖ్య నమో సాయినాథ నీవే మాకు శరణం ఇహ పరాలుగా సాయినాథ ఇహ పరాలుగా సాయినాథ నమో సాయినాథ నీవే మాకు శరణం ఇహ పరాలుగా సాయినాథ ఇహ పరాలుగా సాయినాథ నీవేనయ్యా వలపు తలపు నీవేనయ్యా వలపు సలపలే కన్నయ్యా వలపు తలపు నీవేనయ్యా వలపు సలపలే నమో సాయినాథ నీవే మాకు శరణం ఇహ పరాలుగా సాయినాథ ఇహ పరాలుగా సాయినాథ నాగమణి ప్రార్థన చేసి నన్ను నియమించడానికి వచ్చావా స్వామి అని ఆ లక్ష్మీ దేవతమ్మ తల్లి ఎప్పుడైతే నాగమణిని ఛాడించినది చల్లగా మీనాదేవి పుట్టులోకి వెళ్ళిపోతాడు నాగమణి అక్కడ లక్ష్మీ దేవతమ్మ మీనా ఎక్కి అత్తవారి గృహానికి వస్తుందన్నయ్య ఈ విధముగా ఎలా తందాన తానా
అమ్మా ఎవరే వచ్చావుడా? అయ్యయ్యో కాకాని వారి కోడలే కొల్లవారి ఆడపడదు అంత చక్కని వాళ్ళని పేదవారికి ఎలా ఇచ్చానమ్మా? అవునే అవునవును. ఆ లక్ష్మీ దేవతను చూసి చల్లగా మేనాది అత్తవారి గృహంలోకి చేరింది. అవును. ఆ లక్ష్మీ దేవతమ్మ తల్లి అత్తవారి గృహానికి చేరుకున్నటువంటి అమ్మ ముందుగా అత్తవారి గృహంలో కుడిపాలను మొప్పి అట్టంటే ఛాయ ఇచ్చి అవును జల్లి గోవుతో అంటుందట. ఏమని? అమ్మ జల్లిగో ఇంటిలో ఉన్నటువంటి గోవు కానీ పెద్ద కోడలు కానీ కన్నీరు కాల్చినట్లయితే అత్తవారి ఇల్లు ఇక మీద లేకుండా పోతుంది. అవునవును. మన ఇరువురు కూడా ఏమని రాగవరో తెలుసా తల్లి? ఏమని? ఆ లక్ష్మీ దేవతలు ఏం చేస్తున్నాయా? ఏమండి? మొదటిసారి అత్తవారి గృహాల్లో పాల పొంగలే చేస్తుంది. ఆ శ్రీనివాసుని ధ్యానిస్తుంది. ఏ విధముగా? ఆ గృహంలో పాలపంగులు చేసినట్టుంది. అత్తవారి గృహం ఎలా ఉందన్నాయా? ఎలాగండి? వర్షం వర్షించినాయో వచ్చిన మొదటి సంవత్సరం వర్షము ఈ కాకాడ వారికి సొంత భూములు లేవు. కౌలు సేద్యాలు చేస్తున్నారు. అవునవును. కౌలు పూర్వం 40 పుట్ల ధాన్యం మిగిలిందంటే బాపై ఆ ధాన్యం ఖర్చు పెట్టాడు. 100 గోవులు కొనుక్కొచ్చాడు. అవును. ఆ లక్ష్మీ దేవత వచ్చిన 1-2 సంవత్సరాల కన్నా కాకాడ వారి పరిస్థితి మారిపోయింది. ఈ విధంగా 700 గోవుల మంద కోటేశ్వరులను తెచ్చుకుంటున్నారు. పెంగళూరుల గోపయ్య వారి కుటుంబం. అవును. ఒకనాడు భర్త గారు చూసి దేవి ఈ తమ్ముడు నీ వాడంతా అవును మరి కళ్యాణాలు చేయండి. అలాగే అవును దేవి కలిసి వచ్చే సమయంలో తమ్ముడి విషయం పట్టించుకోలేదు అని ముళ్ళపాడు వెళ్ళాడు. 3 కెన్నెలు మాట్లాడి, దొక్కుపాడు వెళ్ళాడు. 2 కెన్నెలు మాట్లాడి, 1 కెన్నెలు మాట్లాడి 6 తమ్ముడికి ఒకే రకం నిశ్చయించాడు. అవును. కాకాని తమ్ముడి మీద ప్రేమ కల గోపయ్య తమ్ముడు కళ్యాణం ఎలా చేస్తున్నాడు? ఎలాగండి?
ప్రయాణాలు చేశారు. ఆహా. 6 గొడవలు వచ్చారు. సురక్షితంగా అనుమానం వచ్చింది. ఏంటది? కాకాట వాళ్ళకి 7 కొడుకులు 7 తోటలాగా. అవును, వచ్చింది ఎవరు 6 వచ్చారు, మరి 7 అని ఆవిడ వచ్చిందని చెప్పానటండి. చెప్పలేదా? ఆవిడ ఇంకా రాలేదు. ఒకరు వచ్చి ఇలా ఇచ్చిపోయింది అనుకుంటున్నా. అదేం కాదు, ఆవిడది గోగిరెడ్డి వారి పాలు, కన్నీటి వారు ఆడతారు. అవును. తల్లిదండ్రులేమో చంద్రమ్మ అని పేరు పెట్టారు. అవును. కానీ చంద్రమ్మ అని ఎవరు పిలవరాదు. ఏ దూరం అక్కడ తగులాడే మనిషి, తగులేదు నిలబడదాం అందుకని ఆ గ్రామంలో సుప్పరాతి సుందరమ్మ అంటున్నారు. ఈవిడ ఎత్తవారికి ఏమన్నా నడుస్తుందండి? ఆవిడకి ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చింది ఆ బిరుదు? బయటికి రా. ఏం ఖాళీ లేవా? కాళ్ళు చేతులు మరి ఎందుకని రాదండి? ఏమిటండి ఎర్రి బిళ్ళ గజన్నర ఉన్నారు కదండి, చాలించండి. రోజు ఆవిడ పోతాడని ఎవరికి తీరుకుంటుందండి? ఈవిడెత్తవారండి ఏమన్నా వస్తుందండి? తిరుపతమ్మ 5 బడి సారా నేను 5 బడి 7 బడి తీసుకున్నాను. 2 ఎక్కువే. తిరుపతమ్మ 5 గోవులు తెచ్చిందట. 2 ఎక్కువే. నేను 7 తీసుకోను. తిరుపతమ్మ వచ్చినాక మొత్తం మేడ కట్టించాను. నేను వీడికి అలా కాదు, 7 14 మేడ కట్టించాలి. తిరుపతమ్మ వచ్చింది 7 మేడలేగా, సుందరం వచ్చింది. సుందరం ఊహించింది ఏంటంటే తిరుపతమ్మ పేరు తీసి నా పేరు పెట్టాలి. ఆ గ్రామంలో నా పేరు పెట్టాలంటే ఏం తీసి పుట్టింటే లక్ష్మి తీసి పెడితే కలిసి అవును, అంతకంటే ఎక్కువ అదేం కాదండి. సుందరమ ఒకే సొంత తెలివితున్నటువంటి ఆమె. తల్లిదండ్రుల మాట అసలు విందు, పక్కిన వాళ్ళ మాట అసలు విందు. ఆ సుందరం ఏం చేస్తున్నాయా? చీపురగా తీసి ఒక లక్ష్మీ తిరుపతమ్మ వస్తువులు మా చెల్లెలు వస్తూ ఆదివారం అమావాస్య సరే వస్తే వచ్చిందిలే కానీ అత్తవారి సరేలే అమ్మా. దాన్ని అదెవరండి? ఎందుకు? అయ్యయ్యో, ఇది ఎక్కడ చూద్దామండి? ఎక్కడైనా శుభస్థం అంటే ఒత్తవారి గుణం కోడలు కాపడానికి వస్తూ అత్తవారి మొదలై నమస్కారం చేస్తుంది కానీ అత్త వచ్చి కోడలికి నమస్కారం అంటే ఎక్కడా చూడలేదు తల్లి. అయినా నువ్వు కాపరం చేయడానికి వచ్చినట్లేదే. ఆ సుందరం వచ్చిన వేరే విశేషం అన్నాయా? అమ్మవారు వచ్చిన తర్వాత కాకాడి వాటిని మారిపోయారు. లేదన్నా కృషి వర్షాలు ఆగిపోయాయో. గోపయ్య చౌదరి తెలివిగలవాడు. ఇతర జిల్లాలకు వెళ్ళి ధాన్యం తీసుకొచ్చి తమ్ములను తండ్రులను అమ్మా నాన్నలు చూస్తున్నారు. కానీ ఈ తిరుపతమ్మ తల్లి వచ్చిన తర్వాత 700 గోవులు మంది. ఈ పెనుగంటి ప్రక్కనే ఉంటుంది ముని. 3 సంవత్సరాలు వర్షం లేను కూడా
జలానిధిలోకి కుంగిపోయినది. అవును. ముందు వెళ్ళిన గోవుకి చాలా పొందుతుంది. వీళ్ళకి మార్గంలో నా గోవుకి ఆ నీరు కూడా లేదు. అంబారి రెక్క వేస్తుంది. అవును. గోవులు కన్నీరు కారుస్తుంది. చేతిగాడు చూశాను. అలా సాగరాదా అన్నా ఏందన్నా ఈ గోవులు వాళ్ళు అనవు గోవులు ఎట్లయిపోయింది ఏందన్నా? మనకి దగ్గర బాబాయ్ గారి దగ్గర పోతాం. బాబాగారు అయ్యా బాబాయ్ గారు నమస్తే బాబు. నమస్తే నాయన. ఈ జీతాలకు చేయలేము నేను. ఏమయ్యా? 700 భూముల ముందా నీళ్ళు మెత్తని తుమ్మా నవ్వించిపోతున్నారు. మాకు బిడ్డలు ఉన్నారండి. ఈ గోడు కోసం మేము చూడలేము నాయన. మా జీతాలు మాకు ఇస్తే మా గ్రామానికి వెళ్ళిపోతాం. సాగరయ్య, మీ జీతాలు మీకు ఇచ్చి మీ గ్రామానికి పంపించలే కాదు నాయన. గోవులు వచ్చిన దగ్గర నుంచి మీరు జీతాలు చేస్తున్నారు. అవును. ఇక్కడ వర్షం లేనందువల్ల నీరు లేదు. ఎక్కడ వర్షాలు లేకుండా, ఎక్కడ నీరున్నా లేకున్నా ఉత్తరాది మంచి భూమిలో వర్షాలు పడి సురక్షితంగా ఉంటాయి. గోవులు అక్కడ తోలికి వెళ్ళి మేపుకుంటాయి. అలాగేనండి. మీరు కష్టాల్లో గోవులను బయటికి తరలించండి. అలాగేనండి. నేను ఈలోగా మన అమ్మ దగ్గరికి ఆటకి తీసుకుని వస్తున్నాను. అమ్మా అమ్మా చల్లగా దీవించి సత్యాలు కావచ్చు. ఆడికెళ్తున్నారు బాబు. నీళ్ళు లేక మేత లేక గోవులు అబ్బా అబ్బానే అనిపిస్తున్నాము. గోవు చనిపోతే మనకు పాపం వస్తుందా? గోహత్య బ్రహ్మత్య బాధ పెద్దలు అంటున్నారు. మన దేశం పెడతాను. అయ్యా గుర్తురారా? ఏమో ఇలాగనే కరువు కాటుకులు సంభవించి ఎలాగ మీ తాతలు వాళ్ళ తండ్రులు ఆ పద్యులు వెళ్ళి ఆ పద్యంలో మరించారు. ఎంత మాట అంటున్నావు? పెద్దలు ఎప్పుడు వెళ్ళారు, మరణించారని ధృవార్త చెప్తున్నావా? నేను ఇక్కడ అమ్మా నేను ఇక్కడ గోవులు చనిపోతాయమ్మా. నీవు దీవించకపోయినా అయ్యా వెళ్ళేస్తానమ్మా. నా దేవుడు కానీ అమ్మా ఈ తనువు అశాశ్వతమైంది. పంచపక్ష పర్వాలతో ఈ తనువును పోషించిన దీని నమ్మబోతు అమ్మ దేహమంతా మట్టి దీవించకపోయినా నేను మన దేశం పెడతాను. అయ్యా నా దేవుడే ఉంది. ఈ భారీగా గురికి వెళ్ళి ఆ దేవుడు తట్టుకొని అలాగేనమ్మా. దేవి నా పసుపు పడవ చేత పడుకుని కష్టంలో ఉన్న నీ గనిగోడు పూజ అలాగే మన దేశం పెడుతున్నాను. అలాగేనా? భక్త మాట అనుమాత్రమైన మేరుదట లక్ష్మీ తిరుమత పసుపు పడవ చేత పడుకుని అమ్మా చనిగో నీవు నేను ఒకేనాడు జన్మించావట. నీరు లేక లేక మన దేశం వెళుతున్నాడు కోపయ్యగా. 700 గోవులు జాగ్రత్తగా కాపాడు. జీతగాంటను కాపాడు, మరుదులు కాపాడు. ప్రాణనాథుడు తగు భద్రమమ్మా. అంటుందట లక్ష్మీ తిరుమతమ్మ జనిగోవు. జనిగోవుకి మాటలు తెలుసా? ఏమిటి నా భక్తురాలు వెళ్ళిపోమంటుంది కానీ
మరలా తిరిగి రాలేదా అని నా భక్తులను నేను చూడలేనా అని ఆ స్వచ్ఛమైన జనిగు ఏం చేస్తుందన్నయ్య ఆ మందలకు దారి తీస్తూ కొన్ని కొన్ని అంట కన్నీరు విడిచను మందలకు దారి తీస్తూ వెళ్తూ జనిగు గోపయ్య ఎలా బయలుదేరాక ఎలాగండి నేను వెళ్ళేది అరణ్యముడికని జారికి 20 రూపాయలు పోస్తున్నాడు నడువులు పంపించాడు పేస్ట్ కప్ తీసుకున్నాడు గుడ్లో పెట్టుకున్నాడు గండ్రగొడ్డలు తీసుకున్నాడు అడవిలో క్రూర మృగాలు ఉంటాయి కానీ గండ్రగొడ్డల ముసాయిని ధరించాడు ఎలా వస్తున్నాడు కాకారి గోపయ్య ఎలాగండి రామ రామ జయ సీతారామ రామ దేవి నేను ఉత్తరాది మణిభూమిలో వెళుతున్నాను నీ వెంటగాడు తగు జాగ్రత్తగా ఉండదు నా దేవి దేవి నా చిన్నమని ఒకటి ఆలోచించు. ఏం తిరుపతి మనం కళ్యాణం అయ్యే సమయంలో మా నాన్నగారు ఏమన్నారు తెలుసా ఏమన్నారు కాకాని వారికి నేను ఎవరమ్మా ఉంటే ఫోటో గదిని నిలిపేందుకు అవును వారికి రోజు పచ్చి మంచినీళ్ళు కూడా త్రాగమని చెప్పారు మా నాన్నగారు దానికి నేను ఏమన్నానో తెలుసా ఏమన్నా భగవంతుడు నాకు ప్రసాదించిన వాడు అనుకుంటాను నేను పోయి గొప్ప భవని కళ్యాణం చేసుకుంటాను కావాలని కళ్యాణం ఆడి ఉన్నానే స్వామి దేవి ప్రేమించి పెళ్లి ఆడి ఉన్నానే నాథ దేవి నా నిన్ను విడిచి మాత్రం నేను ఉండగలను అవును నేను విడిచి వెళ్ళనట్లయితే చూసే ప్రజలంతా ఏమంటారు ఏమంటానా గోపయ్య స్వార్థపరుడు తమ్ముడు జీతగంటని అడవి పంపించి భార్య దగ్గరే ఉన్నాడు గోపయ్య లోకవాడిగా ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది కానిది కాకమానదు భవిష్యత్తు ఎలా ఉంటుంది కానీ నీ ఇంటి దగ్గర ద్రోహ పెత్తనం చేస్తాను అవును భర్తగా నీకు చెప్తున్నారు 6 తోడుకోండి అత్తగా ఒక్క మాట కూడా తెచ్చుకోదు భావించు నేను వెళ్ళేప్పుడు గృహం ఎలా ఉండదు మరలా తిరిగి వచ్చేప్పుడు కూడా అలాగనే ఉండాలి అలాగే అని భార్యను చెప్పినటువంటి గోపయ్య మందం దొరకం బయలుదేరి ఈ విధంగా రామ జయ సీతారామ మణిపూర్ చేరారు ఉండగప్ప చండగప్ప కొట్టించారు 700 గోలు కూడా 7 దొడ్డుగా వచ్చారు 7 మందిని వేసుకున్నారు రాత్రి వేళ రూపరావు అక్కడ వేళ ఈతగాళ్ళు మొత్తంలో కూడా ఆ కొండల చుట్టూ వేపక రావడము ఆ చెల్లో నీళ్ళు తాగడము ఈతగాళ్ళని ఆ విధంగా గోపులు వేసుకొని ఆ గోవులు కాస్తున్నాడు ఆ గోపురావు గారు ఈతగాళ్ళు సభ్యులు ఎలా ఉన్నదండి అలాగే
అరణ్యంలో సురక్షితంగా ఉన్నారు గోపయ్య వారు. లక్ష్మీ దేవత రాత్రి వేళ వెలుగు వచ్చింది. అయ్యయ్యో ఈ గడాంధకారమైన చీకటిలో నా చంద్రికో వైపు చూస్తుంది. శ్రీనివాస్ ఏడుకునేవాడా చిన్ననాటి నుండి నీ పూజలు చేశాను. మాకు వర్షం లేకుండా చేయించాను వస్త్ర అని ఆ లక్ష్మీ చెబుతాను. శ్రీనివాసు మనసారా ధ్యానిస్తాను. ఏ విధంగా ఓ వెంకటగిరి రమణ పంకజనాభరణ శ్రీనివాసుని ఛాదించినదో శ్రీనివాసుని ఛాదించి పడుకున్న లక్ష్మీ తిరుపత అట్టి సమయంలో శ్రీనివాసుడు ప్రత్యక్షమైనాడు. పడుకున్న అమ్మను ఇల్లు తట్టి లేపారట. అమ్మా తిరుపతి ఏడ్చి ఏడ్చి నిద్రిస్తున్నావా? ఇక్కడ నుండి నీకు జరిగే కష్టాలు చెబుతున్నానమ్మా. కష్టములు నీకొస్తాయమ్మా. ఏళ్ళు గోళ్ళు ఊడిపోతాయి. నిన్ను గృహంలో ఉంచరమ్మా. ఏటి కట్టన ఏడాకులు తాటాకుల పాక వేసి ఆ పాకలను పడవేస్తారు అని కలలో నిర్ణయించాడు శ్రీనివాస్. తుళ్ళిపడి వచ్చింది లక్ష్మీ తిరుపత. అత్తయ్య అత్తయ్య ఏంటమ్మా పెద్ద కళ వచ్చింది అత్తయ్య. అమ్మా సింహరక్తం కాళ్ళట. తిరుపతి ఏముందమ్మా తిరుపతి కళలో కూర్చొని ఎవరో జరగదు. కొంచెం భూతమ్మ చుట్టూ పడుకో తల్లి. ఏంటమ్మా రెండో రోజు కూడా కళలో చెప్పినటువంటి మాటలు విని తిరుపతమ్మ అలాగే దుఃఖిస్తూ పడుకు. రెండవ రాత్రి శ్రీనివాసులు సాక్షించాడు. తిరుపతి నిన్న నీకు జరిగే కష్టాలు చెప్పారని ఏడ్చి ఏడ్చి నిద్రిస్తున్నావా? నీ భర్త జరిగే కష్టాలు చెప్తున్నాను విను తల్లి. హతమాడుతుంది ఆ పెద్ద అని చెప్పగానే తుడిపడి లేచింది తిరుపత. తిరుపతి ఏంటమ్మా పెద్ద కళ వచ్చింది. ఈ రోజు కలగానే తల్లి.
అడవిలో పెద్ద పులిస్తుందట. పులా చల్లిగౌరు చంపేస్తుందట. అమ్మా ఆ పులి పోయి ధోని పడిన మీ పెద్ద కుమారుడు గోపయ్య స్వామి. ఏమైంది? ఆ పులి చేతిలో మన పూలను వెళ్ళి కాసేపు మాట్లాడుకుని పూలు కోసుకొని ఆ కలమని చెప్పి చేసుకోండి అమ్మా. వెళ్ళినండి. లక్ష్మి సుందరి ఇప్పుడు అక్కడ నిన్ను గొడ్డు ఇప్పుడు మూలమన్నట్టుగా బొమ్మలున్నా అత్తయ్య అంత పడతాడు అక్కువ జరుగుతున్నావా మాకు పర్వాలేదు కాబట్టి కలగనంగానే మనం మా పొలవంతాడి బొమ్మలు. అవును ఎప్పుడైనా నిన్ను నన్ను బొమ్మంతా ఎప్పుడు బాగుందబ్బా మన మోకట్టు నిలబట్టి నీకు కొన్ని బాగా పెట్టినా పట్టింది కింద తాగేయ్యా తక్కువ దాని కొండలు ఎక్కేదాన్ని నువ్వు తక్కువ దానిగా ఇప్పుడు వెళ్తా ఉంటుంది కదా. అవును తిరుగుతామక్క అమ్మాయి పూర్వరం తిరిగిపోయిన అత్తయ్య వచ్చేటప్పుడు పోసుకొని రావాలా. అట్లాగనా ఏమని నా మనసేం బాగున్నట్లేదు. మీరిద్దరు పట్టాడు పోయి అమ్మాయి అందరినా నన్ను కూడా అందరి సరే పెడదాం పండి అని ఆనందపరిచి లక్ష్మీ తిరుపతిలో తాడి తీసుకెళ్తారు తోడుకోడు. కలగడానికి వెనుక మార్గంలోనే వస్తుంది లక్ష్మీ తిరుపతి. ముందుగా వెళ్ళిన తోడుకోడలు మనస్తత్వాలు మారిపోతున్నాయి. విషయమేమి మన అత్తయ్య దగ్గర ఎంత స్వార్థం ఉంది. మేనగోళ్ళని ఏదో కలగన్న మంత్రాన్ని తీసుకొచ్చు పొలం అవసరం. ఇప్పుడు జ్వరం వచ్చినా తీసుకుపోయిందా, తలకాయ నొప్పి వచ్చినా తీసుకుపోయిందా, ఒళ్ళు నొప్పి వచ్చినా తీసుకుపోయిందా, కొన్ని నొప్పులు ఎందుకు వచ్చింది అప్పుడప్పుడు వస్తుంది. తర్వాత ఒళ్ళు నొప్పి రాకుండా. అలాగే ఆ లక్ష్మీ తిరుపతి దగ్గర వస్తుండగా పొలవంతరాన్ని తీసుకెళ్ళి తోడుకోవడం. అమ్మాయి ఈ పొలవంతరం ఇంత అందంగా ఉన్నది. కింద పైకి కిందంటూ బయట మళ్ళీ మందారు ఎంత అందంగా ఉన్నదో మా పొలవంతం అప్ప అని ఆ పొలవంతాన్ని ఆ తోడుకోవడం చూస్తున్నాడు. ఆయన తోడుకోవడం కూడా అనుకుంటున్నారు. కలగన్న దిగులు ఉంది లక్ష్మీ తిరుగుతాను. అవును అక్క అమ్మా నువ్వందరూ కూడా పూలు కోసుకున్నావు. ఆ పూలు కోసుకుంటే ఆశీర్వాదాన్ని కొమ్మలు నిలిచి పెట్టుకున్నావు. ఏమిటమ్మా ఏమి లేదు ఒక రచ్చ ఏముండదు. పూలవరంలోకి వెళ్ళారు కానీ పుష్పాలకు దేవుడు కాస్తాడు. అదేలే కానీ నువ్వు నీరు కూడా పుష్పాలు కోస్తావు. నేను పోయామ్మా కోస్తావు. అక్కడ ఎరగా కనిపిస్తుంది తీగ మందార పుష్పం. ఆ పుష్పానికి వస్తాను అన్నమాట ఎవరైనారు? 7 కొండల్లో ఉన్న శ్రీనివాసుడు కళ్ళలేని అమ్మ శ్రీనివాసుడు అనుకున్నాడు. ఇప్పుడే తిరుపతమ్మకు వ్యాధి కావించాలనుకున్నాడు. కళ్ళలేని లక్ష్మీ తిరుపతమ్మ మందార పుష్పము నుంచి ఎప్పుడైతే శరీరం ధరించిందో శ్రీనివాసుడు ఎలా ఉన్నాడన్నా మాయపురుగు అవతారం దాచి ఆ మందార పుష్పంలో మాయపురుగులా మారి హస్తములకి శ్రీనివాసు మహత్సవం చేత దేహం అంతా కడిదిరిగిపోయింది. అప్పుడు సుందరి నేనేం చేయలేదమ్మా, ఒక పుష్పమే కోశాను.
బొబ్బల బొబ్బలు పొడలు పొడలుగా మారుతున్నవి. అక్క భయం వేస్తుంది. అక్క లక్ష్మి భయపడగాక ఆ, గొడవలో ఇది గుర్తు చేస్తాయిదేవో ఆ, ఎత్తుకెళ్ళి అత్యచార బట్టలు పెట్టింది ఆవిడ. అత్తయ్య చూద్దాం పైన. ఓ మొత్తం ఓ మొత్తం యాదవ్ నాశనం బాగా జరగేది కోరికత్తి సుందరి అబ్బా ఏమిటని గోడ ఏంటి అబ్బా ఏమైంది తర్వాత ఏంటమ్మా అత్తయ్య నేనేం చేయలేదు అత్తయ్య. ఒక పుష్పమే కోసాను. ఇంట్లో బొబ్బలు బొబ్బలుగా పొడలు పొడలుగా మారినట్లు భయం వేస్తుంది అత్తయ్య. ఇచ్చి తల్లి పూర్వం జరిగారు కదా ఏది పురుషేస్తున్నట్టుంది. నేను ఇప్పుడే మన గ్రామంలోకి వెళ్ళి మంత్రగానే తీసుకొస్తానమ్మా. అంతవరకు మేనకోడ గారు ప్రేమతో ఉంటుంది. లక్ష్మీ తిరుపతి మా అత్త అయినటువంటి ఎంకం ఓహో మంత్రగాడి కోసం గ్రామంలోకి వెళుతుంది. ఆ, తిరుపతమ్మ పెత్తనం చేస్తున్న అమ్మ ఏం ఆలోచించింది, ఏమి? నేను బాగాలేదని ఇలాగనే కూర్చుంటే ఆరుగురు తోడి కూడా అలాగనే కూర్చుంటారని తిరుపతమ్మ తల్లి ఏం చేస్తుందో తెలుసా? నీళ్ళ బింద చేతికి అందిందో అలసి వలసి ఆ భావంతనే పడిపోయి ఉంటుంది లక్ష్మీ తిరుపతమ్మ. అట్టి సమయంలో మంత్రగాడిని తీసుకొస్తుంది కాకాని అంకం. మంత్రగాడి వచ్చి అమ్మా ఎంకమ్మ గారు ఇష్టయ్యా ఎక్కడమ్మా నీ కొడలు? అయ్యానైనా అక్కడే చూడు అదిగోయ్యా. ఇది పురుగు చేస్తేనే అవును ఇది పురుగు చేస్తే గాడి పురుగు చేస్తూ ఎన్నో పోయి ఉండేలే ఇవి కూడా బట్టలు చేసి అప్పుడు చెత్త పంపిణీ ఈ హస్తంతో దాకా మంత్రం కట్టానంటే వెంటనే అని ఆ మంత్రగాడికి ఇష్టయ్య ఆ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఎడం పాదం తాకి మంత్రం కడుతున్నాడు. లక్ష్మీ తిరుపతమ్మ ఓహో తిరుపతమ్మ తల్లికి వెంటనే పోయింది 7వ సంవత్సరం. తిరుపతమ్మ తల్లి వచ్చిన 3 సంవత్సరాలు కలిసి వస్తుంది. సుందరం వచ్చిన 3 సంవత్సరాలు కడగారిపోతుంది కాకాని వారి సంసారం. ఆ అంతరం వేసే సమయానికి లక్ష్మీ తిరుపతం వయసు 13వ సంవత్సరం. గజావతి కాలేదు. భర్తతోనే కలిమాయి ఎరిగిన అమ్మ లక్ష్మీ తిరుపతమ్మను పరపురుషుడు ఎప్పుడైతే ఆ పాదం తాకి అంతరం కట్టాడు మంత్రగాడికి ఇష్టం. ఒక్క అంతరానికి కూడా సమాధానం ఇవ్వలేదు. ఇష్టయ్యా శ్రీనివాసులు మహత్యం కనుక రోజు వస్తున్నావు వెంకమ్మ గారు మంత్రం పెడుతున్నావు. అమ్మ నా కోడలతో పురుష తెగదేవుడయ్యా. అమ్మ గ్రామంలో ఎంతోమందికి బాగు చేశారు. అవునులేదు కానీ ఇది పురుగు చేస్తారా లేదమ్మా. ఇది పురుగు చేష్ట కాదు. ఏటయ్యా రోజు రోజుకు వ్యాధి తగ్గాలే కానీ ఈ వ్యాధి తగ్గేట్లుగా లేదమ్మా. నీ కోడలు ఇంకా బ్రతకదమ్మా. అయ్యా పెద్ద వ్యాధి సంభవించింది. చిన్నగోళ్ళు ఊడిపోయాయి. సింపు రక్తం కాలనే కాల్చదు. అవును దుర్గంధమైన వాసన వస్తుంది ఆ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దగ్గర. అవును కిష్టయ్యా ఇంకా బ్రతక తల్లి నాయన ధనమైన ఖర్చు పెట్టి అయ్యా నాయన నీకెంతో ధనమైన ఇస్తానయ్యా. అమ్మా నా కోడలతో పురుష తగ్గి ముందు తొలగబడినైనా నీ కొడుకు పురుగు చేష్ట కాదమ్మా. మరి నీ కొడుకు కుష్టి లేదమ్మా. అయ్యా. ధాన్యాలకు లొంగేది కాదమ్మా వ్యాధి. 1695వ సంవత్సరం ఆనాటి కాలంలో ఇలాంటి పెద్ద వ్యాధులు వస్తే మరణించడం తప్ప వేరే మార్గం లేదు. తిరుపతమ్మకి కుష్టి వ్యాధి అని చెప్పాడు ఆ మంత్రగాడు. కిష్టయ్యా వెళ్ళిపోతాడు మంత్రగాడు. ఆ 7వ ఏడలో కుక్కి మంచంలో కూలి ఉంటుంది లక్ష్మీ తిరుపతమ్మ తల్లి.
ఇక్కడ నుండి కుస్తీ వారి ప్రారంభం. నరసింహరావు గారు తిరుపతామ తల్లి ఎలా ఉంటుందో, తన కష్టాలు ఎలా పడిందో మనకి స్టేజ్ మీద చూపిస్తాడు కనుక భక్తులను కూడా మాకు తెలియదు. సొంతంగా కూర్చోవాలి.